సింపుల్ పఫ్ స్లీవ్ డిజైన్ ఈ వీడియోలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్లీవ్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక హ్యాండ్ లూజ్ వచ్చి 6.2 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఛానల్లో స్లీవ్ డిజైన్స్ ఇలా చాలా ఉన్నాయండి. కావాల్సిన వారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి. ఇలా 8 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని ఇలా కరువు గీసుకున్నాను. ఇక్కడ క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి ఎక్స్ట్రా ముక్క పడిద్దండి అని నేను వేసుకుంటాను. పఫ్ కోసం 2 ఇంచెస్ లెంత్ 2 ఇంచెస్ విడ్త్ ఇలా తీసుకొని ఇలా వీడియోలో చెప్పిన విధంగా కరువు తీసుకోవాలి. ఈ కరువు దగ్గర 3.5 రావాలండి. ఇప్పుడు స్లీవ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కని ఇక్కడ యాడ్ చేసుకొని కుట్టుకోవాలి. లాంగ్ వీడియో కావాలనుకుంటే ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తున్నానని చూడండి. ఇలా జాయిన్ చేసుకొని క్లాత్ని తిరగదిప్పి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి. కావాల్సిన వారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ముందు మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా మధ్యలోకి ఒకవైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ వరకు వచ్చే వరకు ఒకవైపు పెట్టుకొని ఇక్కడ నుంచి దానికి ఆపోజిట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంతేనండి, ఇంక పఫ్ స్లీవ్ రెడీ అండి. ఇలా వచ్చిన పఫ్ స్లీవ్ని బ్లౌజ్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రెస్సెస్కి అలాగే బ్లౌజెస్కి ఫ్రాక్స్కి బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.